హాయ్ దోస్తులు, ఇవాళ నేనైతే కంట్రోల్ బియ్యం వండుతాను. నేను పుట్టిన కంచెలు కంట్రోల్ బియ్యం ఎప్పుడు తినలేదు అని అస్సలు అన్న. ఎందుకంటే నేను పుట్టిన కంచెలు కంట్రోల్ బియ్యమే తిని బతికిన. మా అమ్మ వాళ్ళు ఏమంత ఉన్నోళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి నేను కంట్రోల్ బియ్యం తిన్నా, అది నాకు అలవాటే. కాకపోతే ఈ మధ్యలో సన్న బియ్యం ఇస్తాంటారు కదా, వాటిని అయితే వండుతాను. చాలామంది ఏమంటారు అంటే కంట్రోల్ బియ్యము ముద్ద ముద్ద బంకలాగా అవుతుంది అన్నం అంటారు. అట్లా అస్సలు కాదు. ఈ కంట్రోల్ బియ్యాన్ని 2 సార్లు పిసికి కడిగిన తర్వాత నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత అన్నం వండితే అసలు ఎట్లయితుంది తెలుసా? పుల్లలు పుల్లలు. మనము కొనుక్కొచ్చుకున్న సాంబ మైసూర్ బియ్యం ఎట్లయితుందో ఈ అన్నం కూడా అట్లనే అవుతుంది ఫ్రెండ్స్. అండరాని వాళ్ళ కోసం అని అయితే నేను ఈ అన్నం వండి చూపిస్తాను. ఖచ్చితంగా ఈ బియ్యాన్ని 10 నిమిషాలు అయితే నానబెట్టాలి. అప్పుడే అన్నం పుల్లలు పుల్లలు అవుతుంది. ఒకసారి చూడండి అన్నం ఎంత పుల్లలు పుల్లలు అయిందో. అసలు ఒక మెతుకు ఒక మెతుకు అంటకుండా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ బియ్యం వస్తానే కదా, ఎందుకు వాటిని అమ్మితే 10-15 రూపాయల కిలో కంటే ఎక్కువ డబ్బులు పెడతలేరు. అనవసరంగా అమ్ముకోవడం ఎందుకు ఫ్రెండ్స్. మీరు కూడా వండుకొని తినండి.